దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు క్రియాయోగ ధ్యానంలో వచ్చే అనేకమైన ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటున్నాము. అయ్యా సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఈ జన్మలో చాలా మంది తీవ్రమైన తపనతో సాధన చేస్తూ ఉంటారు. మరి ఈ జన్మలోనే తరించాలి, మోక్షం పొందాలి అనే ఆశతో చేస్తూ ఉంటారు. కానీ వారు ఈ జన్మలో మోక్షం పొందగలరా లేదా అనేది గురువు గారు ఎలా తెలుసుకున్నారు? తెలుసుకున్నా వారికి వివరిస్తారా, చెప్తారా, ఎలా? దాన్ని చాలా చక్కటి ప్రశ్న. ఒక సాధకుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఇతను ఈ జన్మలో తరిస్తాడా, తరించడా, మోక్షం పొందుతాడా, పొందడా అనేది ఒక గురువు ఎట్లా తెలుసుకుంటాడు? తెలుసుకున్నా చెప్తాడా? అది ఏ రకంగా తెలుసుకోగలుగుతాడా గురువు? మంచి ప్రశ్న. అయితే ఎలా అంటే ఆ వచ్చిన సాధకుడి యొక్క ఆ యొక్క లక్షణాలని బట్టి కొంతమంది ఏంటంటే గురువులు ఒక పూట వాళ్ళ దగ్గర స్టే చేసినప్పుడు, అంటే ఆశ్రమంలో ఆగినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క మాటల్లో ప్రవర్తనను బట్టి కొంతవరకు గ్రహించగలుగుతారు. ఇప్పుడు మీరు మంచి వంటలు చేస్తారు కదా, ఆ వాసన చూసే ఆ రుచికర గుమ్మగుమ్మలు వచ్చింది అనుకో, ఓహో ఇది సూపర్ ఉందా వంట అంటారు. ఆ స్మెల్ అంటే సగం తెలిసిపోయింది, తినకముందు ముక్కుతోటి వాసనే సగం తెలిపింది. కళ్ళతో చూసి ఆ మంచి కలర్ఫుల్ గా వచ్చింది అనుకో కొంత తెలుసుకుంటారు, ముక్కుతో చూసినప్పుడు కొంత తెలుసుకుంటారు. అబ్బా నేను అనుకున్న అప్పుడే గుమ్మగుమ్మలు వాసన వచ్చినప్పుడు ఇక నాలుగవ విధం పడినప్పుడు పూర్తి తెలుస్తుంది. అందులో ఉప్పు ఎంత కారం ఎంత తెలియదు, ఈ వాసనతోటి తెలియదు. కానీ ఆ ఉప్పు కారాలు మన టోటల్ గా దానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది నాలుగు. ముక్కు కొంతవరకు సర్టిఫికెట్, కళ్ళు కొంతవరకు సర్టిఫికెట్. అందంగా కనిపించినప్పుడు కళ్ళు సర్టిఫికెట్ ఇస్తాయి, సువాసనలు వెదజల్లినప్పుడు ముక్కు సర్టిఫికెట్ ఇస్తుంది, నాలుక అన్నిటికీ సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది. ఓహో సూపర్ అని, ఇది అంటే ఒక వంట మాస్టర్కి సూపర్ అని. అలాగే గురువు కూడా తన దగ్గరికి వచ్చినప్పుడు అతని మాటల్లో బట్టి, చేతుల్లో బట్టి కొంత తెలుసుకుంటారు. ఒక రోజు గురువు గారి దగ్గర ఆగినప్పుడు కొంతవరకు చేస్తాడు. అతని సాధనలో కూర్చునే పొజిషను, అతని తపన, అతని ప్రతి ముఖ కవలికలు, బాడీ లాంగ్వేజ్ అంతా చూసి ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంకొకటి, ఓహో ఈ సాధకుడికి ఇంత వైరాగ్యం, ఇంత తపన ఉంది కానీ ఈ జన్మలో ఇంకా తరించలేడు అనేది కొంత లోపలి దృష్టితోటి చెప్పగలుగుతాడు. ఈ పై లక్షణాలతోటి మనం ఏమనుకుంటాం అంటే ఈయన ఇంత తపనతోటి చేస్తున్నాడు, ఇంత శరణాగతితోటి చేస్తున్నాడు, ఈ జన్మలో మోక్షం అని సాధక దశలో ఉండేవాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. కానీ గురువు ఏం చేస్తాడంటే, ఓహో మంచిది, ఇతని దగ్గర శ్రద్ధ ఉంది, వైరాగ్యం ఉంది, అంత ఉంది, కానీ ఈ జన్మలో తరిస్తాడా అతను సాధకుడు అడిగినప్పుడు కానీ, లేదంటే ఇతన్ని తెలుసుకోవాలని కుతూహలం ఉన్న గురువు అతన్ని మీద దృష్టి పెట్టి ధ్యానించడం వలన కానీ, అతని దివ్య దృష్టి ద్వారా కానీ, వారి యొక్క సూక్ష్మ బుద్ధి, సూక్ష్మ గ్రహణం వలన కానీ అంచనా వేసి తెలుసుకోగలుగుతారు. ఇంకా దివ్య దృష్టి ఉన్న వాళ్ళకి నిమిషంలో వచ్చిన వాళ్ళది ఇంకా స్కానింగ్ చేసినట్టే, ఇంకా మనం బ్యాగ్ తీసి స్కానింగ్ మిషన్లో పెడితే మొత్తం ఓపెన్ అయినట్టుగానే ఆ దివ్య నేత్రం తోటి వాళ్ళు ఆ దివ్య దృష్టి ద్వారానే, అంటే అది కూడా అందరి మీద ప్రయోగం చేయరు. వాళ్ళు తెలుసుకోవాలని సంకల్పం కలిగితేనే, తినాలని సంకల్పం కలిగితే తింటాము, మాట్లాడాలని సంకల్పం కలిగితే మాట్లాడతాం. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, సంవత్సరాలు మౌనం ఉన్నారు, మాట్లాడాలని ఆయనకి ఇచ్చేయగలిగితేనే, లేకపోతే సాధకుల సందేహాలు తొలగించుకోవాలి. చెప్పారు కదా, ఈ జన్మలో నీకు మోక్షం దొరకదు, మరి జన్మలో నీకు అదే దివ్య దృష్టితోటి చెప్పారు. అయితే అట్లా ఎందుకు చెప్పగలిగారంటే, నాయన నన్ను రాజయోగంలో ఆదర్శం చేసుకొని తల్లిదండ్రులని సంతోషపెట్టి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ కుటుంబాన్ని చక్కగా చూసుకొని సమాజానికి కూడా బాధ్యతాయుతంగా మంచి పౌరుడిలాగా ఇది చేస్తూ ఇటు ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ గురువు చెప్పిన మార్గంలో నడువు నాయన అని కొంతమంది చెప్తారు. కానీ నీకు వచ్చే జన్మకు తప్పక మోక్షం ఉంటుందని కొందరు గురువులు చెప్తారు. ఈ జన్మలో ఇలా నువ్వు ఈ విధంగా మేము చెప్పిన మార్గంలో వెళితే అన్ని బాధ్యతలు నెరవేరుస్తావు, అంతంలో మోక్షం కూడా వస్తుందని మళ్ళీ కొంతమంది గురువులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఆ విధంగా అంటే సాధకుడి యొక్క పూర్వజన్మ పరాపరాలను బట్టి చెప్పగలుగుతారు, లేకపోతే ఈ జన్మలో చేసే సాధన వాటి వల్ల ఇంకొకటి మిళితం చేసి చెప్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 10th చదివితే ఇంటర్లో ఎంబడే జాయిన్ చేసుకుంటారు, ఒకటి నుంచి చెప్పరు. అలాగే గతంలో కూడా మనం గత జన్మలో చేసిన సాధనలు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ సేమ్ క్వశ్చన్ వస్తుంది. ఒకటి, మనసు నిలుపక ధ్యానం చేస్తే ఇక్కడ సుఖం లేదు, పైలోకాల సుఖం లేదు కదా అంటారు. అంటే ఏ కోరికల మీదకి మనసు వెళ్తుందో ఆ కోరికలు తీర్చుకోవాలంటే సంపన్నుడు అయిపోతేనే కదా. ఏ కోరికలైనా కారు, బిల్డింగ్, ఇవి భోగాలు అన్నప్పుడు డబ్బులు ఉండాలి కదా. వచ్చే జన్మల కోటీశ్వరుడిగా పుట్టినప్పుడు అన్ని భోగాలు అతను ఆ యొక్క అనుభవించి ఏం చేసేస్తాడంటే ఆధ్యాత్మికంగా మళ్ళీ ఈ భోగాల మీద విరక్తి కలిగి అతను ఆధ్యాత్మికంగా ఆకర్షితుడై ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. కనుక తర్వాత ఇంకొకటి తీవ్ర సాధనతోటి, అంటే
తీవ్ర సాధన చేస్తూ ఆయుష్ అయిపోయి దేహం వదిలిన వాళ్ళు ఏం చేస్తారు అంటే చిన్నప్పుడే యోగుల కుటుంబంలో పుడతారు, చిన్నప్పుడే యోగ సాధనలు ధ్యాన సాధనలు నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళు లేదా చిన్నప్పుడే యోగం వైపు ఆకర్షితులయ్యి ఆ గురువుల దగ్గరికి వెళ్ళి శిక్షణ తీసుకొని సాధన చేసి తరిస్తారు. ఇప్పుడు ఎలా అంటే ఉదాహరణకు మన ధ్రువుడు లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచే సాధన ప్రారంభిస్తారు. ఉపమన్యువు అట్లా మార్కండేయుడు ఇట్లా చిన్నప్పటి సందే వాళ్ళు ఆకర్షితులై గురువుల దగ్గరికి వెళ్ళి కూడా శిక్షణ తీసుకొని ఇది చేస్తారు. వాళ్ళు యోగుల కుటుంబంలో పుట్టారు, మార్కండేయుడు ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు. కానీ మళ్ళా మామూలు కుటుంబంలో పుట్టినా ఇప్పుడు బుద్ధుడి స్టోరీ ఏంటంటే ఇప్పుడు ధ్యానం చేస్తుంటాం అనుకోండి, ఎక్కడెక్కడో మనసు వెళ్తుంది భోగాల మీదకి. వచ్చే జన్మలో రాజుల కుటుంబంలో పుట్టాడు, అన్నీ అనుభవించాడు, రోత కలిగింది, పోయింది, గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నాడు, సాధన చేసి తరించింది. ఇంకా తీవ్ర వైరాగ్యంతో ఏంటంటే ఋషుల కులంలో పుట్టడం అని అంటే ఇంకా పూర్వకాలంలో మనకు వ్యాసుడు మన సుఖయోగి ఉన్నాడు. ఇక తర్వాత ఇక వామదేవుడు పుట్టుకతోటే యోగి, ఎందుకంటే గతంలో ఆయన సాధన చేశాడు, పరిపూర్ణం కాకముందు దేహం వెళ్ళాడు కాబట్టి ఇక పుట్టుకతోటే జ్ఞాని అవుతాడు. అట్లా ఈ విధంగా మనకు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. యోగుల కుటుంబంలో పుడతారు లేదా చిన్నప్పుడే యోగం వైపు ఆకర్షితుడై ఇప్పుడు ధ్రువుడు ఉన్నారు, రాజుల కుటుంబంలో పుట్టాడు, కానీ యోగం వైపు ఆకర్షితుడైపోయి నారద మహర్షి దగ్గర ఉపదేశం తీసుకొని గొప్ప ఋషిగా కాగలుగుతాడు. అంటే గురువు గారు ఒక సాధకులను చూస్తే తెలుసుకోగలరు. దివ్య దృష్టి అంటే గురువుకు దివ్య దృష్టి ఉన్నప్పుడు దివ్య దృష్టి ద్వారా సాధకుడు కోరినా లేకపోతే వీరికి తెలుసుకోవాలని సంకల్పం కలిగినా తెలుసుకోగలుగుతారు. ఇంకొకటి కొంత మామూలుగా అతని యొక్క సాధన తీవ్ర తపనను బట్టి అతని యొక్క ఇదిని బట్టి కూడా కొంత అంచనా వేసి కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఎందుకంటే మట్టిలో ఉన్న కానీ ఇది డైమండ్ నాయన అని వ్యాపారి తెలుసుకోగలిగినాడు. ఎందుకంటే మనం శాన బట్టి వన్నె వస్తేనే తెలుసుకుంటాం, కానీ వాళ్ళు చూస్తేనే తెలుస్తారు. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇది 1 గ్రామ్ గోల్డ్ని ఇది అది చూస్తే సామాన్యులు మనం కన్ఫ్యూజ్ అవుతాం, కానీ మంచి ఆచార్య చూసింది అనుకోండి దాని ఎంబడే చెప్పేయగలుగుతారు. కనుక అట్లా వాళ్ళు గురువులు మంచి నిష్ణాతులు, పరీక్షకులు, మంచి వజ్రాల పరీక్షకులు లాంటి వాళ్ళు. ఏది రత్నము ఏది రంగు రాయి అనేది వజ్ర పరీక్షకుడు తెలుసుకున్నట్టు గురువు కూడా రత్నం ఏది రాయి ఏంది అనేది గురువు సర్వం తెలుసుకోగలుగుతాడు. ఓం